హలో ఫ్రెండ్స్, ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అటుకులు, పాలు. పిల్లలకి వచ్చేసి అటుకులు కాదులే, పాలు, చపాతి. ఇప్పుడు పాల కోసమని 6 కిలోమీటర్లు సైకిల్ తొక్కంట. మీకు అనిపించవచ్చు, ఇదేంటి పాల కోసం 6 కిలోమీటర్లు తొక్కడానికి, ఎక్కడైనా అంగట్లో అనుకోవచ్చు. కానీ ప్యాకెట్ పాలలో వాడడం సహజంగా ఉన్న ఎనుగుడ్డు పాలు తీసుకురావడానికి వెళ్తాము. ఆ ఎనుగుడ్డు పాలు తీసుకురావడానికి డైరీకి మా ఇంటికి దాదాపు 6 కిలోమీటర్ల దూరం. దానికోసమని నేను నా బైక్ అయిన సైకిల్ తీసుకొని బయలుదేరాను. చూడండి రోడ్డు ఎలా ఉంది. ఉదయాన్నే 6 గంటలకి బయలుదేరాను. మాడం మొత్తం మేఘాలు కమ్మేసేవి. రోడ్డు మాత్రం నిర్మానుష్యంగా ఉంది. చూసారా, పొద్దున్నే పొలం పనులు వెళ్ళడానికి అక్కడ కూర్చున్నారు. అది ఆ సైడ్లో కూర్చున్నారు ఆడవాళ్ళు. కానీ ఉదయాన్నే పొలం పంటకు వెళ్ళడం అంటే చాలా కష్టం. అది వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ అంతా ఒక విలేజ్ వాతావరణం కనిపిస్తుంది కదా. నిజానికి మనం విలేజ్కి ఇప్పుడు దానికి వచ్చేసి 6 కిలోమీటర్లు తొక్కాల్సి వస్తుంది. చూడండి వచ్చే బైకులు వస్తున్నాయి, పోయే సైకిల్ పోతున్నాయి, కార్లు నిలబడుతున్నాయి. అది అక్కడ చూసారా, సిమెంట్ పిల్లలు వచ్చేస్తారన్నమాట. అక్కడ ఇంకా దూరం ఉంది. చూడండి, ఇప్పుడిప్పుడే కట్టి వదిలేసిన కొన్ని ఇండ్లు, కడుతున్న కొన్ని ఇండ్లు, పక్కనే పొలాలు. కంచి వేశారు, అది ఏదో పంట వేశారు. అది అతను కూడా అక్కడికే డైరీ దగ్గర, పాల దగ్గర. నిజంగా పల్లెటూరు వాతావరణం కదా. చూడండి, రోడ్డు పైన అటు ఇటు చూసుకుంటా ఎవరైనా వెళ్ళిపోతున్నాం మనం క్రాస్ చేసి. ఎందుకంటే మంది సైకిల్ కదా. అది అవును అన్నట్టు నేను ఏం పని చేస్తాను చెప్పలేదు కదా మీకు. తాపం మేస్త్రి పని. ఇదేంటి ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఇసుక చూసి గుర్తుకొచ్చింది. చూసారా నా సైకిల్ సరిగ్గా కనిపించుండదు. అదిగో ఈ సైడ్కి ఏదో పంట వేశారు, అదైతే నాకు తెలీదు. ఒకవేళ మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. అక్కడ దూరంగా మీకు కనిపిస్తుందా బ్రిడ్జి? ఆ బ్రిడ్జి ఎంట్రన్స్ ఆ ఊరికి. మా ఇంటి నుంచి నేను పాలు తీసుకురావడానికి వెళ్ళాను కదా, ఆ డైరీకి అదే ఎంట్రీ. చూసారా పొలాలు. నిజానికి పచ్చని పొలాలు, కొండలు, ఇలాంటి విషయాలు చాలా బాగుంటాయి. కానీ చూసారా, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ చాలా దారుణంగా. ముందుకి మనం ఉండడానికి కూడా భూమి ఉండకపోవచ్చు. ఇంకా మనం ఏం తిని బతకాలనేది మనకు తెలియదు.
ఆ ట్రాక్టర్ వచ్చేసి పొలం దున్నడానికి వెళ్తుంది. చూసారా ఈ బ్రిడ్జ్లోకి మనం ఎంటర్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఆ విలేజ్ వస్తుంది. విలేజ్ పేరు వచ్చేసి దోనిముక్కల విలేజ్. మా ఇంటి నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని ఏమనుకోండి, అది పల్లెటూరుగా చేతిలో డబ్బా పొద్దున్నే కనిపిస్తుంది. ఎడ్ల బండి, పొలం, 2 ఎద్దులు ఉన్నాయి చూసారా. వెళ్తూ ఉండగా ఇప్పుడు పొలం బాగానే ఉన్నాయి కానీ చూపించలేకపోతున్నాను, సారీ గైస్. అతను కూడా ఆ డైరీ దగ్గరికి వెళ్తున్నాడు పాల కోసం. దగ్గరికి వచ్చేసాను. మన డైరీ, పాల డైరీ కోసం దగ్గరికి వచ్చేసాను. మీకు అక్కడ దూరంలో కనిపిస్తుందా బైక్, మనుషులు కనిపిస్తారు చూడండి. ఇక్కడే మనం పాలు పోయించుకుంటాం. అతను మనకంటే ముందు వచ్చినట్టు ఆయన ఇద్దరు తీసుకొని వెళ్తున్నారు. కొన్ని టాటాలు వెళ్తున్నారు జనాలు. మనం సైకిల్ అవును పవర్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇప్పుడు నాకు టిఫిన్ క్యారీ ఒకటే ఉంది కదా, వెళ్ళినప్పుడు గతుకులకి పాలు ఒలికిపోతాయని పవర్ తెచ్చుకుంది. ఇతను మా అన్నయ్య అంటాను సరదాగా. ఎందుకంటే విలేజ్లో పేర్ల బదులు పెద్దమ్మ 50 రూపాయల పాలు. మా పెద్దమ్మ ఆవిడ, పెద్దమ్మ, పెద్దప్ప, మామయ్య ఇలా వరుసలు పెట్టి పిలుచుకుంటాం. ఎందుకంటే బంధంతో పిలిస్తే బంధం ఉంటుంది కదా, అందుకే పల్లెటూరులో ఎమోషన్స్ ఎక్కువ. ₹50 పోపించుకున్నాను పాలు. అందులో ఏమాత్రం నీళ్ళు కానీ ఏం కానీ కలిపి ఉంటాయి. ఎందుకంటే అక్కడ దాదాపుగా అలాంటి కల్తీ జరగదు. చూడండి అన్ని పాలు ఉన్నాయి. ఇప్పుడు గతుకులకి వెళ్తే కన్నా వెళ్ళిపోతాయి. అందుకే కవరు బాగా టైట్గా పెట్టాను. పెడుతున్నా ఇది ఎటువంటి గతుకు వచ్చినా కూడా మనకి ఏం ఉండదు. ఇదే నా వాహనం, నా బైక్, పెట్రోల్ లైన్ బైక్. కేవలం మనిషి కష్టంతో ముందుకెళ్ళే బైక్, కాళ్ళ సహాయంతో. తిరిగి మనం ప్రయాణం మొదలు పెడుతున్నాం. అయినా కూడా పల్లెటూరేనబ్బా. ఏ సిటీ కూడా పల్లెటూరు ముందు బాగోదు. సైకిల్ ఎక్కాను, ఇంకా పద చలో 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 చలో. తను కూడా పాల కోసమే వస్తుంది పెద్దమ్మ. అరే మనకంటే వెనక వచ్చి అప్పుడే వెళ్తున్నాడా? కాదు ఇతను వేరే. అతనే చూసారా మా పల్లెటూరు ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? సరే, ఇప్పుడు పాలు తీసుకెళ్ళాను కదా, ఆ పాలతో అటుకులు ఎలా చేశాను, పిల్లలకి పాలు చపాతి ఎలా రెడీ చేసాం అనేది